గర్భగుడిలోకి అందరూ ఎందుకు వెళ్ళలేరు? అసలు రహస్యం ఇదే. దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం దేవుడిని దర్శించుకుంటాం, కానీ ఒక విషయం ఎప్పుడైనా గమనించారా? దేవుడి విగ్రహాన్ని అందరూ దర్శించుకోవచ్చు, కానీ కొన్ని దేవాలయాలలో గర్భగుడిలోకి మాత్రం అందరికీ ప్రవేశం ఉండదు. అసలు ఎందుకు? దీని వెనుక ఏదైనా రహస్యం ఉందా, లేక ఇది కేవలం ఒక ఆచారమా? ముందుగా గర్భగుడి అంటే ఏంటో తెలుసుకుందాం. దేవాలయాల్లో ప్రధాన దైవ విగ్రహం ప్రతిష్ఠించిన అత్యంత పవిత్రమైన అంతర్గత ప్రవేశమే గర్భగుడి అంటారు. మొత్తం ఆలయంలో గర్భగుడిని ఒక కేంద్ర బిందువుగా భావిస్తారు. అక్కడ ప్రధానంగా దేవుడికి సంబంధించిన నిత్య పూజలు, అభిషేకాలు, అలంకారాలు, నైవేద్యాలు, దీపారాధనలు మరియు ఇతర ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. అన్ని దేవాలయాలలో గర్భగుడి ప్రవేశానికి ఒకే విధమైన నియమాలు ఉండవు. కొన్ని దేవాలయాలలో భక్తులు గర్భగుడికి చాలా దగ్గరగా వెళ్లి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. మరికొన్ని దేవాలయాలలో మాత్రం గర్భగుడిలోకి ప్రవేశం పూర్తిగా పరిమితం చేసి బయట నుంచే దర్శనం చేసుకునే విధంగా ఉంటుంది. ఈ నియమాలు ఆయా ఆలయాల ఆగమ సాంప్రదాయం, పూజా విధానం మరియు చాలా కాలంగా కొనసాగుతున్న ఆలయ ఆచారాలపై ఆధారపడి ఉంటాయి. గర్భగుడిలో జరిగే పూజ కార్యక్రమాలు ఒక నిర్దిష్టమైన విధానంగా ఉంటుంది. ఏ సమయంలో అభిషేకం చేయాలి, ఏ మంత్రాలు చదవాలి, దేవుడికి ఎలా అలంకారం చేయాలి, ఎప్పుడు నైవేద్యం సమర్పించాలి, ఎప్పుడు దీపారాధన చేయాలి వంటి అనేక విషయాలకు ఆలయ సాంప్రదాయం ప్రకారం నియమాలు ఉంటాయి. అందుకే కొన్ని ఆలయాలలో గర్భగుడిలోకి సేవలను ప్రత్యేకంగా నియమించబడిన అర్చకులే చూసుకుంటారు. అంటే గర్భగుడిలోకి అందరినీ అనుమతించకపోవడం అంటే ఎవరో ఒకరిని తక్కువగా చూడడం అని అర్థం కాదు. ఆ ఆలయానికి సంబంధించిన పూజా విధానం, పవిత్రత మరియు క్రమశిక్షణను కాపాడటమే ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. మరి గర్భగుడిని అంత ప్రత్యేకంగా ఎందుకు చూస్తారు? మన భారతీయ ఆలయ సాంప్రదాయాల్లో గర్భగుడిని సాధారణ గదిగా భావించారు. అక్కడ దైవ విగ్రహం ప్రతిష్ఠించబడిన తర్వాత ఆ ప్రదేశాన్ని అత్యంత పవిత్రమైన సన్నిధిగా భావిస్తారు. అందుకే అక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా ప్రత్యేకమైన నియమాలతో కొనసాగుతుంది. గర్భగుడిలో సాధారణంగా వెలుతురు కూడా తక్కువ ఉంటుంది. బయట ఉన్న ఆలయ ప్రాంగణంతో పోలిస్తే లోపల వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దీపాల వెలుగు, ధూపం, మంత్రోచ్చరణ, ఘంటానాదం ఇవన్నీ కలిసి భక్తుడి మనసును బయట ప్రపంచం నుంచి దైవం పైకి మళ్లించే ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పరుస్తాయి. అందుకే భక్తుడు గర్భగుడిలోకి వెళ్ళకపోయినా గర్భగుడి ద్వారం దగ్గర నుంచే దేవుడిని దర్శించుకోవచ్చు. చేతులు జోడించి కొన్ని క్షణాలు మనసును ప్రశాంతంగా ఉంచి దేవాన్ని భక్తితో చూస్తే అదే ధర్మం, అదే దర్శనం. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. గర్భగుడిలోకి ప్రవేశం గురించి ఉన్న నియమాలు అన్ని దేవాలయాల్లో ఒకేలా ఉండవు. ఒక ఆలయంలో ఒక ప్రధాన సాంప్రదాయం మరో ఆలయంలో ఉండకపోవచ్చు. కాబట్టి ఒకే కారణంతో అన్ని దేవాలయాల నియమాలను వివరించడం సరైనది కాదు. అయితే ఈ సాంప్రదాయం మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. దేవాలయంలో గర్భగుడి ఎంత పవిత్రమైన భావించబడుతుందో మనిషి హృదయం కూడా అంతే పవిత్రంగా ఉండాలని మన ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెబుతుంది. ఎందుకంటే దేవుడిని చూడటానికి గర్భగుడిలోకి వెళ్ళడం ఒకటే మార్గం కాదు. నిజమైన దర్శనం కళ్ళతో దేవుడిని చూడటం మాత్రమే కాదు, మనసుతో దేవుడిని అనుభవించడం. అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడి బయట నిలబడి అయినా సరే ఒకసారి మనస్ఫూర్తిగా దేవుడిని చూసి ప్రార్థించండి. ఎందుకంటే దేవుడి సన్నిధికి మనల్ని తీసుకెళ్లేది మన అడుగులు కాదు, మన భక్తి. ఇలా మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.